అసలు అమూల్య ఎందుకు హాస్టల్లో ఉంటుంది? అక్కడ అమూల్య హాస్టల్లో ఉంది. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. అసలు అమూల్య ఎక్కడుంది? అక్క చెప్పింది నిజమే అమ్మా. ఏంటమూల్య, చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను కానీ కలవడం లేదు. అంటే పొరపాటున మీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయిందండి. అమ్మయ్యా, మీరు భలే మేనేజ్ చేశారు పార్థు గారు. ఈ పాటికి అత్తయ్య గారికి తెలిసిపోయిందేమోనని నేనిక్కడ చాలా కంగారు పడిపోతున్నాను. ఒక పని చేస్తే నేను వేరే హాస్టల్కి మారిపోతే ఎలా ఉంటుంది? నువ్వు ఇక్కడే హాస్టల్లో ఉన్నావని అమ్మకు తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు వేరే హాస్టల్కి షిఫ్ట్ అయినా అమ్మ నిన్ను ఎలాగైనా పట్టుకుంటుంది. సరే పార్థు గారు, ఎలాగో మనకు కొంత టైం ఉంది కదా, ఈలోపు నెమ్మదిగా అత్తయ్య గారికి మన 1 year అగ్రిమెంట్ గురించి చెప్పేయండి. అమూల్య మన ఇంటికి గెస్ట్ గా వచ్చింది, గెస్ట్ గానే వెళ్ళిపోయింది అని చెప్పండి. ఏంటి పార్థు గారు, ఏం మాట్లాడరు? హలో, ఏం లేదు, చెప్పమూల్య. అత్తయ్య గారికి చెప్పే విధంగా చెప్తే ఆవిడ అర్థం చేసుకుంటారు. మీరు మాత్రం ఏం కంగారు పడకుండా ధైర్యంగా చెప్పేసేయండి. పార్థు గారు, పార్థు గారు, ఏంటి ఏం మాట్లాడరు? సరే అమూల్య, నువ్వు చెప్పిన విధంగానే ట్రై చేస్తాను. సరేనండి, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అమూల్య, బాయ్. నీ డైవర్స్ మొగుడుతో మాట్లాడడం అయిపోయిందా? అయిపోయిందండి. మీరు ఫోన్లో ఒకరితో ఒకరు అంత ఆప్యాయంగా మాట్లాడడం చూస్తూ ఉంటే నాకొక విషయం అర్థమైంది అమూల్య. అతను నిన్ను లవ్ చేస్తున్నాడని. ఎందుకలా నవ్వుతున్నావు? మేమిద్దరం లవ్ చేసుకోవడం ఏంటి, పార్థు గారు నన్ను లవ్ చేయడం ఏంటి? వర్షం వస్తున్నప్పుడు గొడుగు పట్టుకుని ఎవరైనా మొక్కలకి నీళ్లు పోస్తారా అండి? పోయ్యరు. పైన బాగా ఎండున్నప్పుడు ఎవరైనా చలిమంట వేసుకుంటారా అండి? వేసుకోరు. అలాగే ఆయన కూడా లవ్ చేయడం జరగదు, అందులోనూ నన్ను లవ్ చేయడం ఇంపాసిబుల్. ఆయనకి ప్రేమలు, పెళ్లిళ్ళు, ఈ సాంప్రదాయాలు అస్సలు పడవండి. ఆయన నా మీద సానుభూతితోనే పెళ్లి చేసుకున్నారని మీకు ఇవన్నీ ముందే చెప్పాను కదండి. ఆయన నాతో ఎంత స్నేహమైనా చేస్తారు కానీ ప్రేమించరండి. తల్లి, నిన్ను నీ డైవర్స్ మొగుడిని అర్థం చేసుకోవాలంటే కొంచెడు అన్నమైనా తినాలి, బిందుడు పాలైనా తాగాలి, టన్ను వైనైనా తాగాలి. నువ్వెళ్ళు. సరే. ఫ్రెండు, హాయ్ ఫ్రెండు. ఉండు, నీకోసం వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఇదిగో ఫ్రెండు, నీకోసం పాలు కూడా తీసుకొచ్చాను, తాగు. తాగు ఫ్రెండు. హాస్టల్ ఎలా ఉంది, నీకు నచ్చిందా? ఏంటో ఫ్రెండు, ఈ హాస్టల్కి వచ్చినప్పటి నుంచి నా లైఫ్ స్టైలే మారిపోయింది. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. సరోజ అయితే ఇంకా బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. నీకింకో విషయం తెలుసా? అసలు సరోజ దేనికి భయపడదు.
నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్టల్లో నువ్వు ఎవరికీ కనిపించకుండా దాక్కోవాలి. ముఖ్యంగా సరోజకి అస్సలు కనిపించకూడదు సుమా. అయ్యయ్యో! రాణి, లలిత, రేఖ, రండి, అందరూ రండి. ఏ సరోజా, ఏమైందే? పైన పాము. ఎక్కడా? అక్కడ అమూల్య రూమ్ లో. పద చూద్దాం. వద్దే. పద. ఏది పాము? ఇక్కడే చూసానే. అమూల్య, అమూల్య, ఇక్కడే పాముని చూశాను. ఏంటండి, ఏమైంది? అందరు ఇలా వచ్చారు? సరోజ ఈ రూంలో పాముని చూసిందంట. ఏంటి, సరోజ ఈ రూంలో పావును చూసిందా? అవును, ఈ రూమ్ లో పాము ఉంది. పైగా ఆ పాముతో నువ్వు మాట్లాడావు. పాముకి పాలు కూడా పెట్టావు. అమ్మో, ఇంకా నయమే. పావుకి జోలపాటు పాడాను అనలేదు. అయినా నేను పడుకోనుంటే పావుతో ఎలా మాట్లాడతాను? మీరేదో భ్రమలో ఉన్నట్టున్నారు. లేదు లేదు, నేను చూశాను. నువ్వు పాముతో మాట్లాడటం నేను చూశాను. సరే, పావును చూశానంటున్నారు కదా, అయితే ఇప్పుడు పావేది? ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? చూడండి సరోజ గారు, ఇదంతా మీ భ్రమ. ఉదయం నేనెంత వద్దని చెప్పినా సరే మీరేదో పావుకు సంబంధించిన సినిమా చూశారు కదా, అందుకే మీరింకా అదే ధ్యాసలో ఉండి ఎక్కడ చూసినా ఏం చేసినా మీకు ఆ పావే కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది అంతే. అయితే ఇదంతా భ్రమ అంటావా? అవును, మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. మీరంతా కూడా వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటానుగా. అయ్యో, మీరు పడుకోండి సరోజ గారు, పడుకోండి. బాయ్. నా తల్లి దర్శన భాగ్యమయ్యేదెప్పుడో. అమూల్య, నువ్వు చాలా ఈజీగా ఆడేస్తున్నావు. నీకు ముందే వచ్చా? లేదండి, నాకు పార్థ గారు నేర్పించారు. ఈ షటిల్ గేమ్ పార్థ గారు నేను ఆడుకునేవాళ్ళం. ఆయన నన్ను గెలిపించే వరకు ఓడించి పట్టుదల పెంచారండి. నేను పార్థ
పార్థుగారు షటిల్ ఆడామంటే చెమటలు పట్టే వరకు వదిలేవాళ్ళం కాదు. ఏ అమూల్య, అసలు నీకు గెలవాలనుందా? ఏంటిది? నేను ఆడలేకపోతున్నాను పార్థుగారు, మీతో నేను గెలవలేను. నువ్వు గెలవడానికి ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు. ఒక గెలుపు 100 ఓటములకి సమాధానం చెప్తుంది. కమాన్, ఆడు. నువ్వు ఆడగలవు, ట్రై చేయి. కమాన్ కమాన్ అమూల్య, వెరీ గుడ్. రెడీ రెడీ. హే హే పార్థుగారు ఓడిపోయారు, ఓడిపోయారు. కాంగ్రాట్స్, థాంక్స్. మొత్తానికి గెలిచావు. పార్థు నిన్నెలా గెలిపించాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీతో ఆడలేకపోతున్నాను. ఆయన దేనిలోనైనా కింగ్ అండి. అమూల్య, ఆయన దేనిలోనైనా కింగ్ అంటున్నావు కదా, మరి అలాంటి కింగ్ని ఏ క్వీన్ అయినా వదులుకుంటుందా? వదులుకోదు కదా. అలాంటప్పుడు ఆయన నువ్వెందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు? అవన్నీ ఇప్పుడు నేను మీతో చెప్పలేనండి. అమ్మా జగన్మాత, అమ్మా జగన్మాత. అదుగో నాగేంద్రుడు, ఆవిడ ఖచ్చితంగా జగన్మాతే. అమ్మా జగన్మాత, అమ్మా జగన్మాత. జగన్మాత, జగన్మాత, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు, నన్ను క్షమించు తల్లి, క్షమించు. పాహిమాం తల్లి, పాహిమాం, పాహిమాం మాత, పాహిమాం. ఏమయ్యా, నీకేమైనా పిచ్చెక్కిందా? ఆవిడ కాళ్ళ మీద పడతావేంటి? లేవయ్యా. పిచ్చంటావేంటమ్మా? ఆవిడెవరనుకున్నావు? సాక్షాత్తు ఆ జగన్మాత, మనందర్నీ సృష్టించిన తల్లి. తల్లి, నువ్వు నా ఇంటికొచ్చినా కూడా నిన్ను నేను గుర్తించలేకపోయాను. ఈ దురదృష్టవంతుణ్ణి క్షమించు తల్లి. అమూల్య, ఏంటిది? అదే నాకు అర్థం కావట్లేదు. చూడండి, మీరిలా నా కాళ్ళ మీద పడిపోవడం ఇవన్నీ ఏం బాలేదండి. అమ్మా, మీకోసం మీ ఇంటికి వెళ్తే తెలిసింది మీరు ఆషాఢమాసం అయ్యేంత వరకు నాకు కనిపించరని.
కాని అనుకోకుండా ఇక్కడ మీ దర్శన భాగ్యం కలిగింది తల్లి. ఇక నా జన్మ ధన్యమైనట్లే. అమూల్య, ఇతన్ని చూస్తే అర్థమవుతుంది. కాస్త డబ్బులుంటే ఇచ్చి పంపించు. చూడండి, మీరు నా భర్తకి జ్యోతిష్యం చెప్పారు, అదోకే. దానికి సంబంధించిన పరిహారం మేం చేశాం, అదే ఓకే. మీ భార్య నాకు సాయం చేశారు, అదే ఓకే. మళ్ళీ ఇదేంటండి, జగన్మాత తల్లి అంటూ మొదలు పెట్టారు? చూడండి, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అందరూ చూసి నవ్వుతున్నారు. తల్లి, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను వెళ్లకుండా ఉంటానా? తప్పకుండా వెళ్తాను. నా తల్లి ఆచూకీ లభించింది, నాకదే చాలు. జై జగన్మాత. ఓంకారం సకల కళాశ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవభేరీ భాంకారం హృదయ శంఖహూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. అండాకారాండమిండ భాస్వత్ బ్రహ్మాండ బాండనాదలయద్ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం కామిదార్థ బంధురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే. జై జగన్మాత. జై జగన్మాత. నాగేంద్ర స్వామి సెలవు తండ్రి, సెలవు. అమూల్య, వాడెవడు పిచ్చోళ్ళలాగున్నాడు. అక్కడేమీ లేకపోయినా నాగేంద్ర స్వామి అంటున్నాడు. సరే అమూల్య, రా మనం ఆడుకుందాం. హలో, ఒరే జంబో, నేన్రా అన్నపూర్ణ అత్తయ్యని. అత్తయ్య, నువ్వా? ఏంటో చెప్పు. నువ్వు అర్జెంటుగా ఒకసారి ఇంటికి రావాలరా. కుదరదు అత్తయ్య, నేను రాను. రావా? అవును, రాను. నీకు తెలియదు, నేను నా జాబ్కి రిజైన్ చేశాను. రిజైన్ చేసావా? ఎందుకు? అది పార్థు మీద కోపంతో. నీ ఆఫీస్లో నీ జాబ్ రిజైన్ చేసావు గాని ఈ అత్తయ్య మీద అభిమానానికి రిజైన్ చేయలేదు కదా. నీకు పార్థుకి ఏ గొడవలైనా ఉండొచ్చు. నువ్వు రిజైను, వాడు సైను చేసుండొచ్చు. అవన్నీ నాకు సంబంధం లేదు. అది కాదు అన్నపూర్ణాదేవి గారు, నాకు పార్థుకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే నాకు పార్థు ఇంటికి కూడా ఎటువంటి సంబంధం లేదు. నోర్మి ఫెదవా. ఏంట్రా అన్నపూర్ణాదేవి గారని పేరు పెట్టి పిలుస్తున్నావు? చిన్నప్పటి నుంచి నా కొడుకులా పెరిగావు. నోరు ముసుకొని ఇంటికి రా.
వాడి మీద ఎప్పుడు కోపం వచ్చినా ముందు నాకు చెప్పేవాడివి. మరి ఇప్పుడెందుకు నాతో చెప్పలేదు? ఏం చెప్పమంటావా అత్తయ్య? వాడు డైవర్స్ కి అప్లై చేశాడని చెప్పమంటావా, లేక చెల్లెమ్మను వదిలేస్తున్నాడని చెప్పమంటావా? ఒరేయ్, ఏంట్రా కన్నీళ్ళు? ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. సరే ఉండు. జంబో, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావు. ఇదిగో ఇవి తిను. అవును, రిజైన్ చేసినప్పటి నుండి ఏమీ తినలేదు అత్తయ్య. నీ చేత్తో పెట్టావుగా, అందుకే తింటున్నాను. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఎందుకు పిలిచావు? నేనేం చేయాలి? ఒరే జంబో, అమూల్య వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి హాస్టల్లో ఉంటుందంట. నా చెల్లెల కోసం వచ్చాను. మీ చెల్లెలా? ఎవరు? అమూల్య. ఏంటండి? మీ అక్కంట వచ్చింది చూడు. మా అక్క